మీరు తెలుసా కొత్త నినాదం బీఆర్ఎస్ మీద నిందలు బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు రాహుల్ గాంధీకి చందాలు నిందలు దందాలు చందాలు నీళ్లు నిధులు నియామకాలు లేదు నిందలు దందాలు చందాలు తెల్లారి లేస్తే ఎవరిని దోసుకోవాలా ఎవరిని ఎట్లా బెదిరించాలా ఎవరిని తోలు వలిచి పైసలు వసూలు చేయాలా ఎట్లా ఢిల్లీకి డబ్బులు పంపాలా రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి అని మనకు ముందే తెలుసు మాటలు బాగా చెప్తాడు ఎలక్షన్ల ముందు చాలా చెప్పిండు మాటలు మీకు యాదుకుండాల మాటల మనిషి అనుకున్న మానాడు కానీ మూటల మనిషి అని ఇప్పుడు తెలుస్తా ఉన్నది అప్పుడు చంద్రబాబు నాయుడు మూటలు మోసిండు యాదుకుండాల మీకు ఓ నల్ల బ్యాగులు దొరికిండు కదా యాదుకుందా ఇప్పుడు ఏమో ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు తేడా ఏమీ లేదు మాటల మనిషి మూటల మనిషి అయిపోయినాడు మీరు యాద్ చేసుకోండి నిజంగా కూడా ఎన్ని అబద్ధాలు ఎన్ని మాటలు ఉరకండి తొందరగా పోండి పరిగెత్తుకుంటూ పోండి బ్యాంకు గురికి తెచ్చుకోండి 2 లక్షల రుణం నేను వస్తున్నా రాగానే సోనియమ్మ మీద ఒట్టు మాఫీ చేస్తా అన్నాడు డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టేస్తా అన్నాడు పిలిచిండు బ్యాంక్ వాళ్ళని పిలిచిండు బ్యాంక్ వాళ్ళందరిని అడిగిండు మరి 2 లక్షల దాకా రుణం మాఫీ చేయాలంటే ఎన్ని పైసలు అవుతాయి అని అడిగిండు ఎన్ని పైసలు అయితే అంటే వాళ్ళు అన్నారు చాలా పైసలు అవుతాయి సార్ అని వాళ్ళు చెప్పారు చాలా అంటే ఎంత అన్నాడు దగ్గర 50,000 కోట్లు అవుతాయి సార్ కరెక్ట్గా చెప్పాలంటే 49,500 కోట్లు అవుతాయి సార్ అని చెప్పారు చెప్తే ముఖ్యమంత్రికి గొంతులో రాయిపడ్డట్టు అయింది వామ్మో ఇదేమి రాని తెలియక చెప్తిమి ఏదో ఒకటి చెప్తిమి ఎట్లా అని ఆలోచన చేసినాడు ఆయన బట్టి ఇద్దరు కూర్చున్నారు ఏం చేయాలా ఆలోచన చేసి తెల్లారి ముఖ్యమంత్రి గారు ఎక్కడో మీటింగ్లో మాట్లాడుతున్నాడు 49,500 కోట్లని ముందు రోజే బ్యాంకులు చెప్పి పోతే తెల్లారి ముఖ్యమంత్రి గారు ఒక సభలో మాట్లాడతాడు 40,000 కోట్లు నేను కట్టేస్తా ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు కట్టి పారేస్తా అన్నాడు 9,000 కోట్లు మింగేసిండు రాత్రికి రాత్రి